టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హైతి వరుస వివాదాల్లో చిక్కుల్లో పడుతున్నారు. గతంలో ఓ పోలీస్ అధికారితో నడిచిన ఇష్యూ పూర్తిగా సద్దుమణగక ముందే తాజాగా ఆమె మరో వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. అయితే ఈసారి ఏ అధికారో లేదా సెలబ్రిటీనో కాదు, పొట్టకూటి కోసం వచ్చిన ఇద్దరు పని మనుషులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఎవరా ఇద్దరు? ఆమెపై ఎందుకు ఫిర్యాదు చేశారు? డింపుల్ హైతి అసలేం చేసింది? కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ డింపుల్ హయాతీపై మరో కేసు. ఫిలింనగర్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు. వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న టాలీవుడ్ నటి. టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన డింపుల్ వివాదం. గద్దలకొండ గణేష్ సినిమాలోని సూపర్ హిట్ నీ హైట్ అంటూ కుర్రకారును ఉర్రూతలూగించిన డింపుల్ హయాతీ కొంతకాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తున్నా పెద్దగా సక్సెస్ రాకపోవడంతో అవకాశాలు కూడా తగ్గుకుంటూ వస్తున్నాయి. అయితే ఆమె ఫోటో మాత్రం ఏదో రూపంలో వార్తాపత్రికల్లో కనిపిస్తూనే ఉంది. మొన్నటి వరకు ఓ పోలీస్ అధికారితో నడిచిన వివాదం ఎపిసోడ్లుగా ప్రసారమైతే తాజాగా వెలుగులోకొచ్చిన మరో ఘటన టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. హీరోయిన్ డింపుల్ హయాతీ ప్రస్తుతం షేక్పేట్లోని వెస్ట్వుడ్ అపార్ట్మెంట్స్ లో నివాసముంటున్నారు. అయితే కొంతకాలం క్రితం ఆమె తన పెంపుడు కుక్కల సంరక్షణ కోసం ఒడిశా నుంచి ఇద్దరు యువతులను పనిలో పెట్టుకున్నారు. తన ఇంటిలో ఆ ఇద్దరు పని మనుషులతో పనులు చేయించుకున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా డింపుల్ చేసిన ఓ పని ఆమెపై మరో కేసు నమోదయ్యేలా చేసింది. పని కోసం పెట్టుకున్న ఆ ఇద్దరు యువతులతో అన్ని పనులు చేయించుకున్న ఆమె వారికి డబ్బులు మాత్రమిచ్చేది కాదు, పైగా వారిని వేధింపులకు గురిచేసింది. ఆ యువతులు తమ కుటుంబ అవసరాల కోసం డబ్బులివ్వాలని డింపుల్ను ఎంతగా బతిమలాడినా కనికరించలేదు. ఇంకోసారి డబ్బుల కోసం అడిగితే బయటికి పంపించేస్తానంటూ బెదిరించింది. దాంతో ఆ ఇద్దరు యువతులు తమకు రావాల్సిన డబ్బులిస్తే తామే వెళ్లిపోతామని చెప్పారు. అప్పటికే వారిద్దరిపై కోపంతో రగిలిపోతున్న డింపుల్ ఆ యువతులను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టింది. అయితే ఆ సమయంలో డింపుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎంత పని మనుషులైనా వారు కూడా మనుషులే అనే కనీస జ్ఞానం ఆమెకు లేకుండా పోయింది. అంతేకాదు తానొక నటినని, ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉండే వృత్తిలో ఉన్నానని కూడా గ్రహించకుండా రెచ్చిపోయి మాట్లాడింది. మీరు నా చెప్పుల ఖరీదు చేయరని, మీరెంత మీ బతుకెంత అంటూ దౌర్జన్యం ప్రదర్శించిందని బాధిత మహిళలు వాపోయారు. అంతేకాదు నా భర్త లాయర్ అని, మీరు నన్నేమీ చేయలేరంటూ బెదిరింపులకు దిగారని పోలీసుల ముందు గోడు చెప్పుకున్నారు. ఒడిశాకు చెందిన బాధిత యువతులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం ఇంట్లో కుక్క అరిచిందని, భార్యాభర్తలిద్దరూ అసభ్య పదజాలంతో దూషించారని, దుస్తులు విప్పేసి తనను నగ్నంగా నిలబెట్టి కొట్టేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై దాడి చేస్తుండగా వీడియో రికార్డ్ చేసేందుకు యత్నిస్తే డింపుల్ హయాతీ భర్త డేవిడ్ బలవంతంగా తన ఫోన్ లాక్కుని కింద పడేశారని తెలిపారు. తమతో పని చేయించుకుని డబ్బులివ్వకుండా పంపేశారని కంప్లైంట్లో పేర్కొన్నారు. బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా డింపుల్ హయాతీ, ఆమె భర్త డేవిడ్ పై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కొద్ది రోజులుగా హీరోయిన్ డింపుల్ హయాతీ వ్యవహరిస్తున్న తీరు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.